జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 13వ తేదీ లేఖన భాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 4వ వచనము, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరుడా సహోదరులారా. అవునండి, దేవుని యొక్క ప్రేమ వల్ల మనము ప్రేమించబడ్డాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ప్రజలు గుర్తుపట్టట్లేదు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనేది చాలా మందికి అనుమానంగా ఉంటుంది. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు కూడా ఆ వ్యక్తిని మరి ప్రేమించినప్పుడు అర్థమవుతుంది అతను ఎంతగా ప్రేమిస్తున్నాడో. దేవుడు ఒక పాపినైన మనిషిని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళని దేవుడు ప్రేమించాడు. బాగా గమనించండి. అనుకుంటారు దేవుడు ప్రేమించడని, కానీ మనుషులు ఈ లోకంలో తప్పు చేసిన వాళ్ళని ప్రేమించరు, కానీ దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. నిజమేనండి. మనము దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. మరి బైబిల్లో రాయబడింది, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అనగా, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు యాకోబుని ప్రేమించును, ఏశావును ద్వేషించును. అంటే ఇంకా భూమి మీద పుట్టక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని, అలాగనే మరి యాకోబుని నేను ప్రేమించాను అని చెప్తున్నాడు. ఎందుకంటే యాకోబు మరి గుడారవాసి, సాధువు, దేవుని యొక్క జ్యేష్ఠత్వాన్ని కావాలనుకున్నవాడు, దేవుని యొక్క ఆశీర్వాదం నాకు కావాలనుకున్నవాడు. ఏశావు ఎలాంటి వాడంటే, ఒక్క పూట కూటి కొరకు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని తృణీకరించాడు, త్రోసివేశాడు, నెట్టివేశాడు, యాకోబుకి అమ్మి వేశాడు. అవును, అటువంటి వ్యక్తి ఈ ఏశావు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో, ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి. అవునండి, తల్లిదండ్రుల్ని బాధపరిచేవాడు ఏశావు, దుఃఖాన్ని కలుగ చేసేవాడు, భ్రష్టుడు, అలాగనే మరి వ్యభిచారిని కూడా వాక్యం సెలవిస్తుంది. అవును, మరి ఇలాంటి గుణాలు కలిగిన వాడిని దేవుడు ద్వేషిస్తాడు. అవును, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు. పాపాత్మురాలని స్త్రీని ప్రేమించి క్షమించి మరి ఆ బిడ్డకి సమాధానం ఇచ్చాడు. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కూడా ప్రేమించి కాపాడి, మీలో ఎవరైనా మరి పాపం చేయని వాడు రాయేమంటే అందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. యేసు ప్రభువు పాపం చేయవద్దు అన్నాడు. అవునండి, దేవుని నువ్వు ప్రేమిస్తే 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, దేవుని ప్రేమించే వారికి అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, శ్రేష్టమైన వాటిని దేవుడు నీకు సిద్ధపాటు చేశాడు. దేవుడిని ప్రేమించే వారికి శ్రేష్టమైనవి దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడు. జాగ్రత్త, వాటిని నువ్వు పొందుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండు. యాకోబు దేవుని ప్రేమించాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు దేవుని ప్రేమిస్తే మరి సేవ కూడా నీకు ఇస్తాడు. పేతురుని అడుగుతాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందరికంటే అంటే, అవును ప్రేమిస్తున్నాను అన్నప్పుడు, నా గొర్రె పిల్లల మేపు, తర్వాత గొర్రెల కాయము, అందరికంటే ప్రభువా నీకు తెలుసు. 3వసారి అడిగినప్పుడు ఎంతో వ్యసన పడ్డాడు, కానీ అందరికంటే పేతురు దేవుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే మరి అతడికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. ఒప్పుకోవలసిన పాపం విగ్రహమా జోలికి, అంటే విగ్రహమును విడిచిపెట్టాలి. విగ్రహము అర్పితమైన దాన్ని తినకూడదని,
మొదటి తిమోతి 4 అధ్యాయం 4-5 వచనాలు మరి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే తినొచ్చా అంటే విషయాన్ని కూడా ప్రార్థన చేసి తింటే దానివల్ల ప్రమాదం జరిగింది. జాగ్రత్త. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము, విగ్రహముల జోలికి పోవద్దు అన్నాడు. అవును, యాకోబు గారు తన యొక్క మామగారైన లాబాని ఇంటి నుండి వస్తూ మరి 20 సంవత్సరాలు, బాగా వినండి, దాదాపు మరి మంద కోసము దాదాపు 14 సంవత్సరాలు, మరి ఆ యొక్క ఈ కుమార్తెల కొరకు 14 సంవత్సరాలు మరి ఆ పశువులు మేపాడు. మంద నిమిత్తం 6 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఎండకి ఎండి వానక తడిచి మరి దేవుడు తన దేశానికి వెళ్ళమన్నప్పుడు వెళ్తున్నప్పుడు మరి యాకోబు యొక్క భార్య అయిన రాహేలు గృహ దేవతలను దాచిపెట్టుకుంది. దేవుడి వల్ల ఆశీర్వాదం కానీ విగ్రహాల వల్ల ఆశీర్వాదం రాదు. అయితే లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి, నా ఇంట్లో ఉన్న గృహ దేవతలను ఎవరు దొంగిలించారు? నువ్వు దొంగిలించావంటే, దొంగిలించలేదు, ఎవరి దగ్గర దొరికితే వారే మరణకు పాత్ర అన్నారు. కానీ ఆ సమయంలో రాహేలు ఒంటి మీద కూర్చొని, నన్ను మన్నించండి తండ్రి గారు, నేను కడగా ఉన్నాను, నేను లేవలేని స్థితిలో ఉన్నాను అని చెప్పినప్పుడు అతడు వెళ్ళిపోతాడు. ఆ విగ్రహాలు పెట్టుకున్న రాహేలు, అందువలనే ఆమె చనిపోయింది తర్వాత కాలంలో. కారణం, దేవుని కంటే విగ్రహాలని ఎక్కువగా ప్రేమించకూడదు. విగ్రహాల వల్ల మనకేదో వస్తుంది అనుకోకూడదు. ఆమె మరి దాచిపెట్టుకుంది. ఆ సమయంలోనే వచ్చేటప్పుడే కొంతకాలం తర్వాత రాహేలు ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. జాగ్రత్త, విగ్రహాల జోలికి పోవద్దు. విగ్రహాలు పూజ చేయటం వల్ల బలహీనపరచబడతాం. 1 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనం, మనసాక్షి బలహీనమై అపవిత్రమైంది. చివరిగా ఆజ్ఞ 7వ వచనము, విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి. అంటే ఎవరమైనా సరే మనందరం విశ్వాసులంగా, అంటే సేవకులుగా, సువార్థికులుగా, విశ్వాసులుగా మరి మనము సంఘంలో మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగి మరి తగ్గించుకునే స్వభావాన్ని చూపించాడు. అలాగనే మరి పౌలు గారు అంటాడు, 1 తిమోతి 4వ అధ్యాయంలో మరి రాయబడిన మాట ఏమిటి అంటే 12 తిమోతి, నువ్వు మోడల్ గా ఉండాలి, యవనిచ్చలకి తావు ఇవ్వద్దు, మాటలో, ప్రవర్తనలో, విశ్వాసములో మరి విశ్వాసులకు మాదిరికరంగా ఉండు. అవును, మాట్లాడేటప్పుడు ప్రవర్తన విషయంలో మనము ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. అలా మాదిరికరంగా ఉంటే వాళ్ళు ప్రోత్సహించబడి మందిరానికి వస్తారు. అలాగే సంఘం అభివృద్ధి అయింది, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉంటాం. కనుక ఇతరులకి మనము కృతజ్ఞత వచ్చినమే, మంచి వచ్చినమే మనం మాట్లాడాలి. మాటలో గాని, ప్రవర్తనలో గాని ఇతరులకి మాదిరికరంగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో నాయన మాకిచ్చిన ఈ అనుదిన జీవ వాక్యమును బట్టి అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మాతో మాట్లాడారు. ఆయన విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అంటున్నాం, దానివల్ల ప్రమాదం ఉంది అని చెప్తున్నావు ప్రభా. విశ్వాసులకి, బిడ్డలకి మేము మాదిరికరంగా ఉండునట్లుగా సహాయం చేయమని, మా దోషాల అపరాధములు క్షమించి మీ రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరిచి మాకు సంతోషం, సమాధానం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.